నువ్వు నా తమ్ముడిని సేవ్ చేయడానికి ఇంట్లో దొంగతనం చేశావని తెలుసు. కానీ ఎందుకు ఇదంతా చేశావు? నీకోసమే ఇదంతా చేశాను సత్య. నా కోసమా? రాఖీ గాడంటే నీకు ప్రాణం. వాడికి ఏమన్నా అయితే నువ్వు తట్టుకోలేవు కదా. నువ్వు బాధపడితే నేను చూడలేను. అందుకే నేను ఇంటికి వచ్చి డబ్బులు తీసుకొచ్చి నీకు ఇచ్చాను. పాపం పెద్దయినా పోలీసుల చేతుల్లో చాలా దెబ్బలు తిన్నట్టున్నారు. భోంచేశారో లేదో. సరే, ఆయింట్మెంట్ లేవు, నేను రాస్తాను. అయ్యో, నాకు మామూలుగా ఇవన్నీ ఇష్టం ఉండవురా. కానీ నా కోసం, నా తమ్ముడి కోసం నువ్వు దొంగతనం అనే నిందని భరించి పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నావు చూడు, అక్కడ నేను ఫిదా అయిపోయానురా. కిట్టయ్య, అమ్మ త్రిపుర, నువ్వేంటి ఇక్కడున్నావు? ఏం లేదు అత్తయ్య, పాపం కిష్టయ్యకి నా వల్ల దెబ్బలు తగిలాయి కదా, ఎలా ఉందో అని చూడ్డానికి వచ్చాను. నేను కూడా ఇందాక సరిగ్గా పలకరించలేకపోయాను. అందుకే ఎలా ఉందో ఏంటో చూసి వెళ్దామని వచ్చాను. నాకు బానే ఉందమ్మా. కిట్టయ్య అమాయకుడు. కాకపోతే ఆ డబ్బులేవో నా దగ్గరకు వచ్చి అడిగినా నేనైనా ఇచ్చేదాన్ని కదా. నువ్వు కూడా సరాసరి వెళ్ళి ఎందుకు డబ్బులు తీసుకున్నావు కిట్టయ్య? ఏమోనమ్మా, త్రిపురమ్మ ఫోన్ చేసి ఆ బాబుకి అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలి, డబ్బులు కట్టాలని చెప్పగానే నాకు కాళ్ళు చేతులు ఆడలేదమ్మా. అందుకే ఆ తొందరలో చిన్న తప్పు చేశాను, నన్ను క్షమించండి అమ్మా. అయ్యయ్యో, నువ్వు మంచి పని చేసావు కిట్టయ్య.